శివాగ్ని, నువ్వు కలగనుంటావు. వచ్చింది కలే అయి ఉండొచ్చు, కానీ నిజంగా ఆ ముసలిది నోరు తెరిస్తే జరిగేది అదే కదా, నా చావే కదా. ఆ ముసలిది ఎందుకు చెప్తుంది? దానికంత ధైర్యం ఎక్కడుంది? ధైర్యం కంటే భయమే ప్రమాదం ఎక్కువ అమ్మా. ప్రేమకి పెళ్ళైపోయి పాప దూరం అయిపోతే ఆ డిప్రెషన్లో ఉక్రోషం తట్టుకోలేక ప్రేమ నిన్ను నమ్మకపోవడానికి, లక్ష్మి చావుకి, పాప విషయంలో జరుగుతున్న అన్నిటికీ మనమే కారణమని ఖచ్చితంగా చెప్పేస్తుంది. అసలే ప్రేమ వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటానంటుంది. పాపని మన నుండి దూరంగా తీసుకెళ్లిపోతే ఆస్తి దక్కే అవకాశం లేకుండా పోతుందని టెన్షన్ పడుతుంటే నువ్వు కొత్త డౌట్లను రైజ్ చేస్తున్నావు శివాగ్ని. అనుమానం కాదమ్మా, ఈ ముసల్ది బతికే ఉంటే ఎప్పటికైనా మనకి ముసలను తెచ్చిపెడుతుంది. ఆ పరిస్థితి వచ్చేలోపు ఆ ముసల్దాన్ని పైకి సాగనంపాలి. అంతవరకు వస్తే నువ్వు చెప్పినట్టే చేద్దాం. నువ్వేం ఎగ్జైట్ అవ్వకు. సారీ, కార్డ్స్ పంచ్ వచ్చేసరికి కాస్త లేట్ అయింది. అబ్బాయిని వెయిట్ చేయించడంలో అమ్మాయిలు బాగా క్రేజీగా ఫీల్ అవుతారంట కదా, ఓ ఫ్రెండ్ చెప్పాడు. వాడెవడో సాడిస్ట్ అయి ఉంటాడు. వాట్? వెళ్దాం పద. వెల్కమ్ సార్, ఏం కావాలి? కిలో పంచదార కావాలి అంటాను, తెస్తావా? ఏం చూపించమంటారు అని అడుగు. హై రేంజ్లో తనకి మంచి శారీస్ చూపించు. ప్రేమ, ఈ శారీ బాగుంది కదా, చూడు, నీకు బాగా మ్యాచ్ అవుతుంది. నచ్చిందా? చూడు. అంటే నాకైతే బాగా నచ్చింది. నాకు నచ్చలేదు. ఏంటి బ్రో ఇంత లేటు? లేట్గా వచ్చినా టైంకే వచ్చాగా. ఏంటి, నాకు నచ్చిన సారీ నచ్చలేదని చెప్పడానికా? నీకు నచ్చకపోవడం కాదు బ్రో, ప్రేమకి నచ్చలేదని చెప్తున్నాను. నాకు నచ్చలేదని నువ్వెలా చెప్తావు? ఏ అమ్మాయికైనా నచ్చిన వస్తువు గాని నచ్చిన మనిషి గాని కనిపించగానే కళ్ళల్లో మెరుపు వస్తుంది. ఈ శారీ చూసినప్పుడు ప్రేమ కళ్ళలో అలాంటి మెరుపుని చూసావా? ఆడవాళ్ల కళ్ళకి అలాంటి కోడ్ లాంగ్వేజ్ ఉంటుందని నాకైతే తెలియదు బ్రో. నీకని తెలివితేటలే ఉంటే నా మీద ఈ పాటికి నీకు డౌట్ రావాలి కదా. ఏంటి ప్రేమ అలా చూస్తున్నావు? అది అది ఓ, ప్రణయ్ షాపింగ్కి ఎలా వచ్చాడనా? నేనే రమ్మని రిక్వెస్ట్ చేశాను. బ్రో, మీ బట్టలు మీరు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో మీ ఇష్టం, ప్రేమిష్టం. బట్ నా మరదలి పెళ్లి సారీ నేనే సెలెక్ట్ చేస్తాను. బిల్లు కూడా నేనే కడతాను.
ఇదిగో బాబు. ఆయనలాగే మీకు కూడా హై రేంజ్ లో చూపించమంటారా? రేంజ్ అనేది రేట్లో ఉండదు బాస్, శారీ లుక్లో ఉంటది. కట్టుకున్న వాళ్ళ కళ్ళల్లో కనిపించే సంతోషంలో ఉంటుంది. అది ఆ శారీది. ఇదైతే ప్రేమకి చాలా బాగుంటుంది. బ్రో బ్రో నీ టేస్ట్ చాలా బాగుంది. ఏమండి దీని కాస్ట్ ఎంత? 15,000 సార్. వావ్ బ్రో, ఇప్పటివరకు నేను రేటుని బట్టి శారీని చూశానే కానీ ఇంత తక్కువ రేట్లో ఇంత మంచి శారీ నేనైతే పట్టుకోలేకపోయాను బ్రో. కానీ నేను మిస్ అవను, ఎందుకంటే ప్రేమ విషయంలో నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను. ఇంతకీ చీర నచ్చిందో లేదో చెప్పలేదు. నన్ను నమ్ము ప్రేమ, అదే ఈ శారీ నీ స్కిన్ టోన్కి కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది. కావాలంటే ఇటో చూడు. ఆ శారీ నీకు నచ్చింది, అది నీ కళ్ళలో తెలుస్తుంది. ఏంటి మాట్లాడో? ఓహో, వాడు సెలెక్ట్ చేసిన శారీ నచ్చలేదు కానీ నేను సెలెక్ట్ చేసింది నచ్చిందంటే జేమ్స్ ఏమన్నా అనుకుంటాడనా? వాడికి అంత బుర్రలేదు. ఉంటే ఈ పాటికే మన ఇద్దరి మీద డౌట్ వచ్చి ఉండేది. నోరు మూసుకుని నేను సెలెక్ట్ చేసిన శారీ తీసుకో, అర్థమైందా? ప్రేమ, నీకు ఈ శారీ నచ్చకపోయినా నచ్చిందని చెప్పు, లేదంటే పాపం బ్రో ఫీల్ అవుతాడు, సరేనా? వీడు నాకు కొనిస్తుంది పెళ్లి సారీ. దాని అర్థం ఏంటో తెలిస్తే వాడికంటే నువ్వే ఎక్కువ ఫీల్ అవుతావు. చెప్పు ప్రేమ, ఈ చీర ఎలా ఉంది? చాలా బాగుంది. చూసావా బ్రో, ప్రేమకి నా టేస్ట్ కంటే నీ టేస్టే నచ్చింది. ఎంతైనా మీరిద్దరూ బావా మరదల్లే కదా, ఇద్దరు టేస్ట్ ఒకటే. అవును, మేమిద్దరం ఒకటే. ప్రేమ, చీర సెలక్షన్ అయిపోతే మనం వెళ్ళి రింగ్స్ చూద్దాం. సరే పదండి. ఏంటి అప్పుడే చీరల షాపింగ్ అయిపోయిందా? ఏ ఏం లేదు, బేసిక్గా లేడీస్ని షాపింగ్ తీసుకొచ్చిన వాళ్ళకి గడ్డాలు, షాప్ వాళ్ళకి నీరసాలు వచ్చేంత వరకు షాపింగ్ తెవలదు కదా. ప్రేమ, నేను సెలెక్ట్ చేసిన శారీ నచ్చకపోయి ఉండొచ్చు కానీ రింగ్ మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది ప్లాటినం రింగ్. అంటే జేమ్స్, ప్లీజ్ బ్రో, శారీ ఎలాగూ నా సెలక్షన్ కాదు, కనీసం రింగ్ అయినా నా టేస్ట్ అవని. ప్రేమ, చెయ్యవు. ఏమైంది? ఇది నాకు సెట్ అవ్వలేదు. సెట్ అవ్వదు. ఎందుకు అవుతుంది?
ఇలా ఇవ్వు, నేను తీస్తాను. నేను ట్రై చేయనా? ప్లీజ్. అమ్మా ఏంటి అలా లాగేస్తున్నారు? తన పెయిన్ ఫీల్ అవుతుంది కదా, తెలియట్లేదా? రావడం లేదు సార్. అందుకే ఏదైనా మనకి సెట్ అవుతుందా లేదా అనేది 1కి 10 సార్లు ఆలోచించుకుని సెలెక్ట్ చేసుకోవాలి. ఆలోచించకుండా రాంగ్ డెసిషన్ తీసుకుంటే ఇదిగో ఇలాగే ఇబ్బంది పడాల్సి వస్తుంది. జేమ్స్ ఇలా రా, నేను తీస్తాను. ఏంటి, మేమంతా ఎంత ప్రయత్నించినా రానిది నువ్వెలా తీస్తావు బ్రో? నా దగ్గర ఒక చిన్న టెక్నిక్ ఉంది. టెక్నిక్? ఇలా రా, తీస్తాను. ఎక్స్క్యూజ్ మీ, థ్రెడ్ తీసుకొస్తారా? వావ్, టైట్ అయిపోయిన రింగ్ ని కూడా ఇలా తీయొచ్చా బ్రో? వాట్ ఏ టెక్నిక్, సూపర్ బ్రో. సార్, బిల్స్ 2 కంబైన్ గా వేయమంటారా? వద్దు, ఒక బిల్లు వేళది, నా బిల్లు మాత్రం ఒంటరిది. ఈ శారీ బిల్లు వేరుగా వేయి. బ్రో, నీకు ఇప్పుడే చెప్తున్నాను, నీకు ఎన్ని పనులున్నా సరే మా పెళ్లికి మాత్రం నువ్వే ముందు రావాలి, అన్ని దగ్గరుండి నువ్వే చూసుకోవాలి. షూర్. పెళ్లి చేరొచ్చాక పెళ్లిపేటల వరకు రాకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా వస్తాను. సార్, బిల్ రెడీ. ఆంటీ, ఆంటీ, ఈ అమ్మాయి మన ఇంటికి వచ్చిందేంటి? అంకుల్, మీరు కూడా ఇంట్లోనే ఉన్నారా? థ్యాంక్ గాడ్. జీసస్, ఇంట్లోనే ఉన్నాను. ఇంకాసేపు అయితే ఉండను, డ్యూటీకి వెళ్తాను. అది సరే కానీ కమింగ్ మా హౌస్. తప్పలేదు అంకుల్. టీను, కొంచెం మంచినీళ్ళు ఇస్తావా? వాటర్.
ఏంటమ్మా? కట్నం కోసమే తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా క్రియేట్ చేశారంటూ ఆ తల్లిదండ్రులు రోదిస్తూ కన్నీరు పెట్టుకుంటుంటే వాళ్ళని ఓదార్చడం ఎవరి వల్ల కావడం లేదు. పాపం ఆ అమ్మాయిది కూడా మీలాగే పేద కుటుంబం అంట. అంటే ఇంత పెద్ద సంబంధానికి తూగలేమో, సంబంధం వద్దనే అన్నారంట. కానీ ఆ అబ్బాయి మీ కష్టాల్ని నేను అర్థం చేసుకోగలను, మీ అమ్మాయిని ప్రేమించాను, మీ ఫ్యామిలీని కూడా నా ఫ్యామిలీతో పాటు చూసుకుంటాను అని ఎన్నో ప్రామిసులు చేశాడంట. వాళ్ళు నమ్మి పెళ్లి కూడా చేశారంట. పెళ్లి జరిగిన 2వ రోజు నుండే వాడి బుద్ధి మారిపోయిందంట. అవసరం తీరిపోయేసరికి వాళ్ళలో ఉన్న అసలు మనిషి బయటకొచ్చేశాడు. నువ్వు నాకేం తెచ్చా, మీ వాళ్ళు నాకేం ఇచ్చారంటూ రోజు టార్చర్ అంట. కడుపు నిండా అన్నం కూడా పెట్టేవాడు కాదంట. వాణ్ణి వదిలి తన వాళ్ల దగ్గరకు వచ్చేద్దాం అనుకుంటే పాస్పోర్ట్ కూడా లాగేసుకుని వాడి దగ్గరే పెట్టేసుకున్నాడంట. వాడి నుంచి తప్పించుకొని అక్కడి నుంచి వచ్చే దారి లేక, వాడు పెట్టే చిత్రహింసలు భరించలేక పాపం బలైపోయింది. అన్నట్టు మన ప్రేమకి చూసింది కూడా అమెరికా సంబంధమే కదా అంటే? జేమ్స్ కూడా అమెరికా. అందుకే నేను ఇంతగా భయపడుతున్నాను అంకుల్. జేమ్స్ జేమ్స్ మంచివాడనే అనుకుందాం, కానీ ఈ మంచితనం ఎంతవరకు ఉంటుందో గ్యారంటీగా మీరు చెప్పలేరు. సంబంధం కుదిర్చిన ఆ చర్చ్ ఫాదర్ కూడా చెప్పలేరు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోద్దాంటి. ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే, ప్రేమకి స్వాతి పరిస్థితే వస్తే, కనీసం ప్రేమ శవాన్నైనా ఇక్కడికి తీసుకురాగలిగే స్తోమత ఉందా మీకు? ఏంటమ్మా మాటలు? ఇలాంటి మాటలు అనాలని నాకు లేదాంటి, కానీ ఆ న్యూస్ చూసినప్పటి నుంచి నాలో కలిగిన భయం ఇలా మాట్లాడిస్తుంది.
ఈ అమెరికా సంబంధం వద్దు అని నెత్తి నోరు బాదుకున్న వేయలేదు అసలు నీ కూతురు. ఆంటీ మీద కోపడతారేంటి? పాపం ఆవిడేం చేస్తుంది? ఆంటీ, ప్రేమంటే స్టార్టింగ్ లో నాకు కోపం ఉండేది. మాటకి మాట చాలా పెళుసుగా సమాధానం చెప్తుంది అంటే ఈ అమ్మాయికి ఇంత పొగరేంటి అనుకునేదాన్ని. వాస్తవం. కానీ మనం రిలేటివ్స్ అని తెలిసిన తర్వాత, ప్రేమతో 1కి 2 సార్లు నేను మాట్లాడిన తర్వాత నాకు బాగా అర్థమైంది ప్రేమది పొగరు కాదు, ఆత్మాభిమానం అని. అసలు ప్రేమ ప్రణయ్ ఎందుకు పెళ్లి చేసుకోకూడదు?